కొని ఒడిబియ్యం పొయ్యడం ఈ ప్రాంతంలో చాలా బాగా అలవాటు. ఎందుకు అంటే ఒడిబియ్యం పొయ్యడం అనేది అమ్మాయిని అత్తవారింటికి కానీ కొంచెం దూర ప్రదేశానికి కానీ పంపించేటప్పుడు చలువ కలగడానికి, ఆనందంగా ఉండడానికి ఒళ్ళో బియ్యం పోసి ఆ బియ్యం మూట కట్టి ఒళ్ళో పెట్టి పంపిస్తారు. ఒడి బియ్యం అంటే ఒట్టి బియ్యమే ఉండవు కదండి, అందులో ఎన్ని ఉంటాయి? బెల్లం ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది, కందపిలక ఉంటుంది, అందులో చలిమిడి కూడా ఉంటుంది. కడుపు చలవ, ఇదంతా కూడా చలవ చేసేటటువంటి కార్యక్రమాలు. ఒడిబియ్యటం పోయడమైనా, కుంకుమతో అర్చించటం అన్నా, అమ్మవారికి పూజలు చేయడమన్నా ఇదంతా దానికి సంకేతంగా ఉంటుంది. కనుక జగన్మాతలందరినీ కూడా మన ఇంటి ఆడపడుచులుగా, మన ఇంట్లో మనని క్షేమంగా ఉండాలని ఆశీర్వదించేటటువంటి మన ఇంటి ఆడపడుచులుగా భావించుకుని వాళ్ళకి ఈ విధమైనటువంటి అమ్మవార్లకి ఒడిబియ్యడం పోయడం సంప్రదాయంగా వస్తుంది. ఇంకా అందులో అనేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఈ చెప్పినటువంటివి తప్పనిసరిగా ఉండాల్సినవి. ఇవి కాక అందులో అర్చనకి వేసేటటువంటివి విభవం కొలది వేస్తారు. వారికి ఎంతంత సంపదలు ఉన్నాయో దానికి తగినట్టుగా అనేకమైనటువంటి వాటిని ఒడిబియ్యంలో వేసి అమ్మవార్లను అర్చించేటట్టు మనకు కనపడుతూ ఉంటుంది. అటువంటి పద్ధతి మనకి ఇక్కడ